నీ అమ్మ మచ్చగడింది ఇక్కడ ఉన్నాడు. టూ డేస్ నుంచి కాల్ చేస్తాడు, రావట్లేదు. సార్ రండి, గొడవ తేల్చేద్దాం. రావట్లేదా? నేను అక్కడికి రావట్లేదనే నువ్వు ఇక్కడికి వచ్చింది. అరే ఫ్రైడే వస్తాను, ఓకేనా? శనివారం వస్తాడు, నేను ఆదివారం. సర్లే ఏంట్రా అంటే ఏం లేదు. సరే శనివారం తప్పించుకున్నా, ఆదివారం గుడికి వెళ్ళానంటావు. సోమవారం దొరికిపోయా. నీకు బిగ్ బాస్ రివ్యూ కావాలి అంతేనా? ఫోన్ చేస్తే గుడికి వెళ్ళాడు. లేదు, శనివారం మాదాపూర్లో పబ్బు ఉంటుంది కదా, అక్కడ పడుకున్నాడు. నిన్న నైట్ లేచి వచ్చాడంట రూమ్కి. అది అలా కాదు, వాళ్ళకి రివ్యూ కావాలి. నువ్వు సొల్లు చెప్ప మరి. లేట్ చేయద్దు, రివ్యూలోకి వెళ్ళిపోదాం. మచ్చతో రచ్చ అయిపోద్ది ఈరోజు. వెల్కమ్ టు తెలుగు 70 mm. మచ్చకి పనిష్మెంట్ ఇచ్చాను, గట్టి కొట్టాను కూడా. సో లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మచ్చ ఎలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. అదే తెలిసిపోతుందిలే ఫేస్. సరే లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపో. శని ఆదివారం రివ్యూలు అయితే చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. అంతేకాకుండా నామినేషన్స్ ఈ రోజు అయితే మాత్రం చాలా వేడివేడిగా జరగబోతున్నాయి. ఎక్స్ హౌస్ మేట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోవాలి ఉన్నారో వాళ్ళు వచ్చి మనల్ని అంటే ఉన్న 10 మందిని నామినేట్ చేస్తున్నారు. నేను సీక్రెట్ ఇంకా ప్రోమో రాకముందే చెప్తున్నాను. సోనియా, అలాగే బేబక్క, అలాగే మన ఎవరో శేఖర్ భాష, కిరాక్ సీత ఇలా అందరూ వచ్చి నామినేట్ చేశారు. మీకు తెలియదు ఏంటంటే వైల్డ్ కార్డులు ఉన్నారు కదా, వైల్డ్ కార్డులో గౌతమ్, అవినాష్, తేజ, అలాగే మన నబీల్, ఈ నలుగురు తప్పించి మిగతా 6 నామినేషన్లో ఉన్నారంట. అది కూడా మనకు తెలిసింది. కేసీపీడి ఈ రోజు రేటింగ్లు అయితే మాత్రం మామూలుగా ఉండదు. సోమవారం మంగళవారం ఎపిసోడ్ అయితే మాత్రం హైయెస్ట్ రేటింగ్ రావచ్చు. ఎందుకంటే పాత హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేయడం అంటే ఇన్ఫినిటీ అంటే ఏంటి, ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్లు టన్స్ తో గట్టిగా ఉండబోతుంది. సూపర్. ఇక శనివారం ఏం జరిగింది అని చూసుకున్నట్టయితే తొలి ప్రేమ కథలు ఉంటాయి కదా అందరికి. ఆ ప్రేమ కథల గురించి చెప్పుకున్నారనమాట. యష్మి వచ్చి ఆ అమ్మాయి యాంకర్ గా చేస్తున్నప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడంట. ఆయన పెళ్లి చేసుకుందామంటే వాళ్ళ డాడీ ముఖ్యం కాబట్టి, అంటే మ్యాచ్ కరెక్ట్ గా ఉండదంట, అంటే క్యాష్ ఫీలింగ్ అనుకున్నా నాకు తెలిసి. పెళ్ళి అయితే నెక్స్ట్ జన్మ చేసుకుంటా, కానీ అంతవరకు నాకు మనోడంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు. టేస్టీ తేజ నార్త్ అమెరికా గర్ల్ అంట. ఆ అమ్మాయిని కూడా మనోడు ప్రేమించాడంట. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి నువ్వు నచ్చలేదు అన్నాడంట. ఎందుకు అంటే ఆ అబ్బాయి చూడు నువ్వు బాగున్నావు, నీలా బాగుండాలి కదా అని టేస్టీ తేజ గర్ల్ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయిందంట. అలాగే నబీల్ చిన్నప్పుడు చాక్లెట్లు ఇచ్చి ఒక అమ్మాయిని ఇది చేశారంట, కానీ ఆ అమ్మాయి వచ్చేసి వేరే అబ్బాయికి ఇచ్చారంట చాక్లెట్. చిన్నపిల్లల మనస్తత్వం, చిన్నపిల్లల స్టోరీ అది. దాని తర్వాత పృథ్వీ ఒక అమ్మాయి బాగా అంటే లవ్ చేశాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు కలిపి లవ్ చేశారంట. ఒక్కొక్కళ్ళు ట్రై చేశారంట, మనోడికే పడింది. దాని తర్వాత పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంటే, నా కెరియర్ ఇంకా ఇప్పుడే బిల్డ్ చేస్తున్నా, తర్వాత చేసుకుందామంటే సరే అని చెప్పి ఇద్దరు ఓకే అనుకో బ్రేకప్ చేసుకున్నారంట. ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అయిపోయి చాలా హ్యాపీగా ఉందంట. అలాగే రోహిణి ఒక డైమండ్ రింగ్ కొనేసి ఒక వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇద్దామని వెళ్ళిందంట. ఆ అబ్బాయి అన్నాడంట కొన్ని రోజులు ఆగాక పెళ్లి చేసుకుందాం అనేసి అన్నాడంట. కట్ చేస్తే ఆ అబ్బాయికి ఆల్రెడీ 2 years నుంచి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందంట. అలా బ్రేకప్ అయిపోయింది, ఏడ్చింది కూడా. తర్వాత నిఖిల్ 6 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి మనోడికి గొడవలు అవుతున్నాయి, కానీ మా అమ్మని ఎలా ప్రేమిస్తానో నిన్ను అలాగే ప్రేమిస్తా, ఇప్పుడు కూడా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే నేను నీతోనే ఉంటా, నువ్వు ప్లీజ్ నన్ను క్షమించి నాతో రా అని చెప్పడం జరిగింది. నిజంగా నిఖిల్ మీరు వచ్చాక బయటకు వచ్చాక కలుసుకోవాలని చెప్పి మీకు నిజంగా ఆ అమ్మాయి చూసిన ఆ అమ్మాయికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా నిఖిల్ని కోల్పోకండి. ఇంకా అంతా అయిపోయింది. నాగ్ సార్ అయితే ఎంట్రీ అయిపోయారు. నాగ్ సార్ ఎంట్రీ అయిన తర్వాత కొత్తగా
ఇప్పుడు ఎవరైతే హౌస్ లోకి వచ్చారో ఫ్యామిలీ వాళ్ళు కాకుండా పాత కంటెస్టెంట్స్ అలాగే వాళ్ళ పేరెంట్ లో ఎవరో ఒకళ్ళు అక్క చెల్లి తమ్ముడు అలాగా ఒకళ్ళు సపోర్ట్ చేయడానికి హౌస్ లోకి వస్తున్నారు. ఫస్ట్ నబీల్ అంటే ఇంకోటి కూడా పెట్టారు ఇక్కడ టాస్క్. చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి కదా ఈ 10 మందివి ప్లే చేస్తాము. ఎవరు హింట్లు ఇవ్వకండి, హింట్లు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ రారు, కానీ ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అవుతుందని చెప్పారు. నబీల్ లేపి ఓ ఫోటో చూపించారు. ఎవరు అని చెప్పగానే ప్రేరణ అని చెప్పాడు. ప్రేరణకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ప్రియా గారు తెలుసా, పాత కంటెస్టెంట్ ప్రియా గారు చాలా అందంగా ఉంటారు. ఆవిడ అలాగే వాళ్ళ మామ్ అలాగే వాళ్ళ సిస్టర్ ముగ్గురు రావడం జరిగింది. చాలా బాగా, అంటే వాళ్ళ సిస్టర్ తెలంగాణ మిస్ ఇండియా అంట, సూపర్. ఇంకా నాగ్ సార్ని ఇంతకుముందే వాళ్ళ సిస్టర్ కలిసిందంట ప్రేరణ కన్నా. చాలా బాగా అయితే మాట్లాడారు. సపోర్ట్ అంటే అందరూ బాగా ఆడుతున్నారు, నువ్వు బాగా ఆడు అన్నీ ఇవన్నీ ఆల్రెడీ విన్నాము. కానీ వీళ్ళలో టాప్ 5 ఎవరు మీ పాప కాకుండా అని అడిగితే నిఖిల్, నబీల్, గౌతమ్, యష్మి, రోహిణి ఇలా 5 పేర్లు అయితే చెప్పడం జరిగింది. సూపర్, నిజంగా కేక. నిఖిల్, నబీలు, గౌతమ్ వీళ్ళ ముగ్గురు ఉండొచ్చు, యష్మి, రోహిణి ఉండకపోవచ్చు టాప్ 5లో. తర్వాత గౌతమ్ని లేపారు, ఫోటో చూపించారు, విష్ణుప్రియ అని చెప్పడం జరిగింది. విష్ణుప్రియ కాబట్టి విష్ణుప్రియకి సంబంధించిన వాళ్ళని రమ్మని చెప్తే పావని వాళ్ళ సిస్టర్ పావని అలాగే యాంకర్ రవి గారిని రమ్మడం జరిగింది. ఇప్పటి వరకు T20 అనుకుంటే 16 ఓవర్లు అయిపోయింది. లాస్ట్ 4 అవర్సే డిసైడ్, అంటే 4 వారాలే ఉంది. మీ ఆట ఎలా ఆడాలో ఆడండి, దుమ్ము రేపండి అని చెప్పడం జరిగింది. నిజంగా యాంకర్ రవి చాలా బాగా మాట్లాడాడు, అందరికీ సపోర్ట్ చేశాడు. అలాగే ఎవరో టాప్ 5 అంటే గౌతమ్, నిఖిల్, నబీల్, పృథ్వీ, రోహిణి ఇలా వీళ్ళ 5గురిని టాప్ 5 పెట్టడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నట్టే గౌతమ్, నిఖిల్, నబీల్ ఉంటారు, కానీ పృథ్వీ, రోహిణి ఉండకపోవచ్చు టాప్ 5లో. తర్వాత చూసుకున్నట్టయితే పృథ్వీని లేపారు, రోహిణి ఫోటో చూపించారు అనమాట. రోహిణి ఫోటో చూపించారు, రోహిణి అని చెప్పేశాడు. వాళ్ళకి సంబంధించి రోహిణికి సంబంధించి శివాజీ గారు అలాగే రోహిణి గారు నాన్నగారు రావడం జరిగింది. శివాజీ గారు అయితే మాత్రం చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా మాట్లాడారు. కేక శివాజీ గారు, మీరు ఒకరు సపోర్ట్ చేసిన పల్లవి ప్రశాంత్ అయితే కప్పు కొట్టాడు, అలాగే మీరు వచ్చి ఇప్పుడు రోహిణికి సపోర్ట్ చేస్తున్నారంటే తగ్గేదిలే అన్నట్టే ఉంది. అలాగే శివాజీ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారు. టాప్ 5 ఎవరెవరు పెట్టారంటే విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, గౌతమ్, తేజ. సూపర్ సూపర్ సూపర్. వీళ్ళలో ఎవరు ఉంటారు అంటే విష్ణు, నబీల్, నిఖిల్, గౌతమ్ ఉంటారు. టేస్టీ తేజ ఉండకపోవచ్చు టాప్ 5. అలాగే అవినాష్ని లేపారు, ఫోటో చూపించారు. పృథ్వీ అని గెస్ట్ చేయడం జరిగింది. అలాగే పృథ్వీ లవరు అలాగే బ్రదరు ఇద్దరు రావడం జరిగింది. దర్శిని అంట లవర్ పేరు. ఎవరు ఏదన్నా మా పృథ్వీ ఏదైతే డెసిషన్ తీసుకుంటాడో అదే డెసిషన్లో ఉంటాడు అని చెప్పడం జరిగింది ఆ అమ్మాయి. విష్ణు కూడా థ్యాంక్ యూ బాగా చూసుకున్నందుకు మా పృథ్వీని అని చెప్పడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా చాలా బాగా మాట్లాడాడు. వాళ్ళకి సంబంధించి టాప్ 5 ఎవరు అంటే అవినాష్, పృథ్వీ, నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణు అంతా ఓసీకిలని పెట్టేశారు. వీళ్ళలో నిఖిల్, నబీల్, విష్ణు ఉండొచ్చు, కానీ యష్మి, ప్రేరణ ఉండకపోవచ్చు. చెప్పలేం, ప్రేరణ కూడా గెలవచ్చు, విష్ణు ఉండకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. తర్వాత టేస్టీ తేజని లేపారు, ఫోటో చూపించగానే గౌతమ్ గౌతమ్ను గెస్ట్ చేసాడు. ఆ తర్వాత సపోర్ట్ చేయడానికి గౌతమ్కి సోహెల్ వాళ్ళ మదర్ రావడం జరిగింది. సోహెల్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ అంత బాగా ఆడి విన్ అవుదాం అనుకునేవాడు, సెకండ్ ప్లేస్ వచ్చింది, రన్నర్ అయ్యాడు. అలాంటి సోహెల్ అందరికీ బాగా చెప్పాడు, అందరికీ సపోర్ట్ చేశాడు, అందరికి బాగున్నారు, బాగా ఆడుతున్నారని సపోర్ట్ చేశాడు. కానీ టాప్ 5 నబీల్, నిఖిల్, ప్రేరణ, తేజ, అవినాష్ పెట్టడం జరిగింది. తేజ ఉండకపోవచ్చు, మిగతా వాళ్ళు టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత విష్ణుని లేపారు, నబీల్ ఫోటో అయితే చూపించారు, గెస్ట్ చేసింది నబీల్ అని చెప్పి. బోలే అంటే హీరో బోలే గారు రావడం జరిగింది, వాళ్ళ బ్రదర్ రావడం జరిగింది. సూపర్గా ఆడుతున్నావు, అంతా బాగా ఆడుతున్నారని అందరూ సూపర్ ఆట అని చెప్పి చెప్పడం జరిగింది, అంతా బాగా ఆడుతున్నారని చెప్పడం జరిగింది.
ఇలా ఆడిన తర్వాత టాప్ 5 నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణు ఇలా 5గురిని చెప్పడం జరిగింది. నిజంగా నాకేమనిపిస్తుందంటే నిఖిల్, గౌతము కంపల్సరీ ప్రతి దాంట్లో ఉంటున్నారు. అవినాష్ కూడా కలిసి వచ్చింది. వీళ్ళకి కంపల్సరీ గెలిచే అవకాశం ఉంది. నిఖిల్ గెలిచే అవకాశం 99% ఉంది. నబీల్ అయితే మాత్రం టాప్ 3లో ఉండే అవకాశం ఉంది. గౌతమ్ టాప్ 4 కావచ్చు, టాప్ 5 కావచ్చు, టాప్ 2 కావచ్చు. 3లో అయితే ఉండడు అని నేను అనుకుంటున్నా. తర్వాత రోహిణిని లేపారు, యష్మి ఫోటో చూపించారు. యష్మి అని గెస్ట్ చేసింది. సత్య ఆయన ఫ్రెండ్ రావడం జరిగింది యష్మికి. అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ రావడం జరిగింది. మామ ఇక పెగల, మామ ఇక పెగల ఏంటంటే 3 లక్షల ప్రైజ్ మనీ యాడ్ చేస్తానంటే యష్మి సీక్రెట్ చెప్పారు. 6 తర్వాత యష్మి అంట మంచి కిక్లో ఉండబోతుందంట. అలాంటి కిక్కు అమ్మాయి అంటే నిజంగా మందు తాగుద్దని నీట్గా 3 లక్షల కోసం చెప్పేసిందంటే అమ్మో పెద్ద కిక్కే. అలాగే అవినాష్ అంటే అమెరికా అటు పోతుంటాడు కదా ఈవెంట్లకి. అసలు నువ్వు అక్కడ ఈవెంట్లకి వెళ్ళి ఏం చేస్తావు అని అడిగింది. ఈ విషయానికి అనుకి కాలే ఉంటుంది కంపల్సరీ. ఈ 2 సీక్రెట్స్ అయితే మాత్రం బయటకైతే పెట్టడం జరిగింది. బయటకైతే సీక్రెట్స్ 2 పెట్టడం జరిగింది. దీని తర్వాత టాప్ 5 ఎవరిని పెట్టారు అంటే గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, ప్రేరణ. మనం అనుకున్నట్టే గౌతము, నిఖిల్, నబీల్ ఉన్నారు. ప్రేరణ కూడా యాడ్ అయింది, అవినాష్ కూడా యాడ్ అయ్యారు. ఇలా ఈ 5గురు అయితే మాత్రం నాకు కూడా హ్యాపీ, అంతా బాగుంటుంది. దీని తర్వాత చూసుకున్నట్టయితే మన నిఖిల్ని లేపారు. టేస్టీ తేజ ఫోటో అయితే చూపించడం జరిగింది. మనోడు కూడా గెస్ట్ చేశాడు. సన్నీ శ్రీనివాస్ గారు వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది. సన్నీ అంటే తెలుసు కదరా, విన్నర్. సన్నీ విన్నర్ అయితే ఈ సన్నీ గారు సపోర్ట్ చేయడం వల్లే టేస్టీ తేజ హౌస్లో వచ్చాడు. తెలుసా నీకు? సన్నీ ఇంతకుముందు సీజన్లో ఏమండి ఆయన సినిమా ప్రమోషన్ అప్పుడు చెప్పడం జరిగింది, సార్ ఈ అబ్బాయి చాలా బాగా ఆడతాడని చెప్పి స్టార్ మాకు చెప్తే వాళ్ళు మనోడు మాట నమ్మి తీసుకున్నారు. నిజంగా ఆ నమ్మిన మాటని సూపర్గా మనోడు చేశాడనమాట. నమ్మకాన్ని నిలబెట్టాడు, చాలా బాగా నిలబెట్టాడు. అందరికీ సపోర్ట్ చేశాడు. టాప్ 5 గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్. ఆ తర్వాత యష్మిని లేపారు. అవినాష్ ఫోటో చూపించడం జరిగింది. యష్మి కనిపెట్టేసింది, ఆ ముక్కేంటి చదువు అని ఉన్నాడు అని చెప్పి యష్మిని లేపారు. అవినాష్ ఫోటో చూపించారు, అవినాష్ ఫోటో కనిపెట్టేసింది, ఆ ముక్కు అని చెప్పి. అంటే అవినాష్ని ఎలా అయినా కనిపెట్టచ్చు. ఆ ముక్కు విష్ణుని కానీ ముక్కు ఇలాగా ఉంటుంది, ముక్కు అవినాష్ అని పేరు కాబట్టి. వీళ్ళకి సంబంధించి గెస్ట్లు ఎవరు వచ్చారు అంటే మనకి చూసుకున్నట్టయితే కోన వెంకట గారు తెలుసా నీకు? తెలుసు, ఆయన వచ్చారు. అలాగే వాళ్ళ బ్రదర్ రావడం జరిగింది. కోన వెంకట గారు అయితే మాత్రం మనోడికి చాలా బిగ్ ఫ్రెండ్ అంట. ఫ్రెండ్ అంటే మన బిగ్ బాస్లో ప్రతి ఒక్కళ్ళు బాగా ఆడుతున్నారు. నేను కాస్టింగ్ ఎట్లా చేస్తానంటే ఈ బిగ్ బాస్లోనే చూసి వీళ్ళ పనికి వస్తారు, వీళ్ళు హీరోయిన్గా పనికి వస్తారు, వీళ్ళ విలన్గా కమీడియన్ అని బిగ్ బాస్ చూసి ఆయన తీసుకుంటారంట. నిజంగా సూపర్. అలాగే ఒక ఫిల్మ్కి సంబంధించి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు డెడికేట్ చేయండి అనగానే నా 50 సినిమాలు చేశాను కాబట్టి ఆ 50 సినిమాల్లో డెడికేట్ చేస్తానని చెప్పడం జరిగింది. నీ పబ్లిసిటీ చేసుకుంటున్నావా అని చెప్పి నాగార్జున సార్ ఫన్నీ కూడా అనడం జరిగింది. ఎవరెవరికి ఏం పేరు అంటే బాద్షా, నిఖిల్, బలుపు, పృథ్వీ, నిన్ను కోరి, విష్ణుప్రియ, రెడీ, యష్మి, గీతాంజలి, ప్రేరణ, హ్యాపీ, రోహిణి, గౌతమ్కి వచ్చి శివమణి, ఈడు కొంచెం మెంటల్, అవినాష్ వచ్చి అదుర్స్, అస్సలాము అలైకుం అంటే కామెడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదుర్స్. మన టేస్టీ తేజకి డి, ఎవడైనా డి ఇచ్చుకొట్టేద్దాం అన్నట్టు. మన నబీల్కి వచ్చేసి దూకుడు, దూకుడు. మంచి మంచి సినిమాలు చేశారు కానీ ఆ సినిమా పేర్లు వీళ్ళకి ఇచ్చారంటే సూపర్, చాలా బాగా చెప్పడం జరిగింది. ఇంకా దాని తర్వాత టాప్ 5 నబీల్, నిఖిల్, రోహిణి, విష్ణు, గౌతమ్ ఇలా పెట్టడం జరిగింది. నిజంగా కేక సూపర్. నిఖిల్ ఫోటో డైరెక్ట్గా చూపించేశారు, ఎందుకంటే నిఖిల్ ఒకడే ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత నిఖిల్కి ఎవరు వచ్చారంటే అమరు, అలాగే శశి కుమార్ ఫాదర్ వచ్చారు.
అమర్ గురించి తెలిసిందేగా, అవును. టాప్ 2 లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడారు. పల్లవి ప్రశాంత్ పోటీ చేసి ఇక్కడ కూడా బావా నువ్వు భలే ఆడుతున్నావు బావా, బాగా ఆడేసాయి, నువ్వు కప్పు తీసుకురా, నేను వెయిటింగ్ బయట అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా అంతా బాగా చెప్పారు. దీని తర్వాత టాప్ 5 వాళ్ళ లెక్క ఏంటి అంటే సేమ్ ఇదే, విష్ణు, నబీల్, రోహిణి, గౌతమ్ తేజ వాళ్ళ లెక్క అయితే పెట్టడం జరిగింది. దీని తర్వాత నబీల్ నువ్వు ఎవిక్షన్ సీల్ ఎవరికైనా వాడతావా అనగానే, అంటే అవినాష్, టేస్ట్ తేజ ఉన్నారు కదా, నేను అవినాష్కి వాడతాను సార్ అని చెప్పడం జరిగింది. సరే ఓకే అని చెప్పి టేస్టీ తేజ అవినాష్కి ఏం చేశారంటే పెయింట్ గురించి కదా నామినేషను, మీరు లైట్స్ ఆఫ్ అవుతే మీ బొమ్మ మీద పెయింట్ వేయండి, ఎవరు సేఫో అన్సేఫో తెలుస్తుందని చెప్పారు. ఆఫ్ అయ్యి వేసారు. ఆన్ చేయగానే అవినాష్ యు ఆర్ ఎలిమినేటెడ్, టేస్ట్ తేజ నిన్ను ఆడియన్స్ సేవ్ చేశారని చెప్పడం జరిగింది. అబ్బా అని అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే మన నబీల్ ఎవిక్షన్ సీల్డ్ వాడాడు కదా, అవినాష్ నువ్వు సేఫ్ అయ్యావు, టేస్టీ తేజ నువ్వు ఎలిమినేట్ అనేటప్పటికి వా అన్నీ నాకే జరుగుతాయా అని టేస్టీ తేజ బాధపడ్డాడు. దాని తర్వాత చూసుకుంటే ఆల్రెడీ ఆడియన్స్ సేవ్ చేశారు కాబట్టి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి నామినేషన్స్ లేవు అని చెప్పడం జరిగింది నాగార్జున సారు. అందరూ హ్యాపీ 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 అనమాట. అలా హ్యాపీగా ఎండ్ అవుతూ ఇంకొకటి నామినేషన్స్ వచ్చేసాయి. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, మన సోనియా నిఖిల్ని అలాగే ప్రేరణని గట్టిగానే నామినేట్ చేసింది. దీని గురించి రేపటి రివ్యూ చెప్పడం బెటర్, ఎందుకంటే ఫుల్ ఎపిసోడ్ చూస్తే బెటరు, చిన్న ప్రోమోతో చెప్పకూడదు. ఇదండి శని ఆదివారాల రివ్యూ అనమాట. సోమవారం రివ్యూ గట్టిగా ఉండబోతుంది, డోంట్ మిస్. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు 70mm. మీ నాగేంద్ర ఆదిత్య సైనింగ్ ఆఫ్ అండ్ కెమెరా. బై బాయ్. తగ్గేదేలే పుష్ప.